కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు మునుపెన్నడూ లేని విధంగా క్షీణించాయి. ఆపరేషన్ సింధూర్ జోరుగా కొనసాగుతున్న సమయంలో సీజ్ ఫైర్ ప్రకటించి చర్చలు జరిపినా అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిపోయింది. దీంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై కనిపించింది. ఇందులో క్రీడారంగం కూడా మినహాయింపు కాదు. లండన్లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో మన వెటరన్ ఆటగాళ్లు పాకిస్తాన్తో మ్యాచ్లను వరుసగా బహిష్కరించారు. యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లా వంటి ఆటగాళ్లు ఇండియా ఛాంపియన్స్ టీంలో ఉండగా వీరంతా కూడా మూకుమ్మడిగా మ్యాచ్ల్ని బహిష్కరించారు. మరోవైపు ఆసియా కప్ టోర్నీలోనూ పాకిస్తాన్తో టీమిండియా ఆడొద్దంటూ దేశంలో నిరసనలు మొదలయ్యాయి. అయితే ఈ టోర్నీ ఆతిథ్య దేశమైనటువంటి భారత్ ఇలా పర్యాటక దేశంతో మ్యాచ్ ఆడకుండా వదిలేసే పరిస్థితి లేదు. దీంతో బీసీసీఐ ఈ మ్యాచ్ ఆడాలని నిర్ణయించడంతో భారత్ పాక్ హై వోల్టేజ్ మ్యాచ్కి ఇక్కడ రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియా మరోసారి టైటిల్పై కన్నేసింది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. రెండు దేశాల మ్యాచ్లు ఎప్పుడూ అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఈ నెల 14వ తేదీన జరగనుండగా దుబాయ్ వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు తలబడుతుండడంతో రెండు దేశాల్లో క్రికెట్ ఫ్యాన్స్లో గూస్ బంప్స్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అలా ఇది ఖచ్చితంగా టెన్షన్ పెట్టే మ్యాచ్ కూడా అవుతోంది. కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్ తమదే గెలుపు కావాలని ఎవరికి వారు కోరుకుంటుంటారు. ఓటమి చెందితే గుండెలు మాత్రమే కాదు, చూస్తున్న టీవీలు కూడా బద్దలవుతాయి. ఆ రేంజ్లో రెండు దేశాల మ్యాచ్ జరుగుతుందన్నది వాస్తవం. ఈ మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే దుబాయ్ వెళ్లేందుకు సిద్ధం చేసుకుంటున్నారు. పేరుకు దాయాదుల పోరు అయినా రెండు దేశాల మధ్య ఫైట్ అని చెప్పక తప్పదు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఎక్కడ జరిగినా, మ్యాచ్ ఎప్పుడు జరిగినా రెండు దేశాల మధ్య ఉత్కంఠ మాత్రం యుద్ధం జరిగే తరహాలోనే ఉంటుంది. యుద్ధంలో జయాపజయాలుగానే ఈ క్రికెట్ మ్యాచ్లో గెలుపోటములను చూడడం అలవాటుగా మారిపోయింది. కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, సిక్సర్ కొట్టినా, ఫోర్ బాదినా, వికెట్ తీసినా మైదానంలో కాదు, ఇళ్లలోనూ వీధుల్లోనూ కేరింతలు ఈలలు వినిపిస్తాయంటే ఆశ్చర్యం కలగక మానదు. భారత్ పాక్ మ్యాచ్ అంటే రెండు దేశాల క్రికెట్ బోర్డులకు కనకవర్షం కురిపిస్తుంది. టికెట్ ధరలను చూడరు. అలాగే స్పాన్సర్షిప్ విషయంలోనూ ఏ కంపెనీ కూడా వెనకాడని పరిస్థితి ఉంటుంది. అందుకే ఇరు దేశాలు ఆడే మ్యాచ్లకు వ్యూవర్షిప్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కేవలం టీవీల్లో మాత్రమే కాదు, సెల్ ఫోన్లో కూడా జియో హాట్స్టార్ ద్వారా చూసేవారు కోట్లాది మంది ఉంటారంటే అతిశయోక్తి కాదు. అలాంటి మ్యాచ్ కోసం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కేవలం ముందుగానే బుక్ చేసుకోవడమే కాకుండా బ్లాక్లోనూ టికెట్లను కొనుగోలు చేసేవారున్నారు. సినీ సెలబ్రిటీల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బ్లాక్లోనైనా టికెట్ కొనుక్కొని ఆ రోజు జరిగే మ్యాచ్కు దుబాయ్కి వెళ్తారు. దీంతో బ్లాక్ మార్కెట్ ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం బ్లాక్లో దుబాయ్లో ఈ నెల 14వ తేదీన జరిగే మ్యాచ్కు దాదాపు 16 లక్షల రూపాయల వరకు ఒక టికెట్ అమ్ముడుపోయిందంటే మీరు ఆశ్చర్యపోక మారరు. అధికారికంగా టికెట్ల విక్రయాలను ఇంకా ప్రారంభించలేదు. దీంతో బ్లాక్ టికెట్ ధర అమాంతం పెరిగిందంటున్నారు. మొత్తం మీద దాయాదుల పోరులో ఎవరిది విజయమన్నది చూడాలి. భారత్ పాక్ మ్యాచ్లు ఎక్కువగా ఆదివారాలు మాత్రమే జరపడానికి కూడా ఇదే కారణంగా తెలుస్తుంది. టోర్నమెంట్లో భాగంగా నేడు అబుదాబి వేదికగా ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్ను బుధవారం యూఏఈతో తలపడుతుంది. ఇక యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ హైవోల్ట్ మ్యాచ్ ఈ నెల 14న జరగనుంది. భారత అభిమానులను దృష్టిలో ఉంచుకొని దాదాపు అన్ని మ్యాచ్లను రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యేలా షెడ్యూల్ చేశారు. సెప్టెంబర్ 28న దుబాయ్లో ఫైనల్ మ్యాచ్తో ఈ టోర్నీ ముగియనుంది. ఈసారి టోర్నీ విజేతకు భారీ ప్రైజ్ మనీ ప్రకటించారు. గత ఎడిషన్తో పోల్చితే 50% పెంచి విజేతకు సుమారు 2.6 కోట్లు అందజేయనున్నారు. రన్నరప్కు 1.3 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ టోర్నీ ప్రసార హక్కులను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకోగా డిజిటల్ స్ట్రీమింగ్ సోనీ లివ్ యాప్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఆసియా కప్ ఆడుతున్న భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్ ఉండగా రిజర్వ్ ప్లేయర్లుగా ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, యశస్వి జైస్వాల్ ఉండనున్నారు.